మే నెల 30వ తారీఖు పునీత జోన్ ఆఫ్ ఆర్క్ గారి పండుగ. జోన్ ఆఫ్ ఆర్క్ ఆర్యనుల వీరవనిత, ఫ్రాన్స్ దేశ విమోచకురాలుగా గణతికెక్కిన వీర కన్యామణి. క్రీస్తు శకం 1412 జనవరి 6న ముగ్గురు జ్ఞానుల పండుగ రోజున ఈమె జన్మించింది. వీరిది కేవలం ఒక వ్యవసాయ కుటుంబం. పేద రైతు జాక్వెస్ డి ఆర్క్ 5 సంతానంలో ఈమె కడపటిది. తల్లి గొప్ప విశ్వాసురాలు. తమ చివరి బిడ్డలిద్దరూ నూలు వలకటం, బట్టలు కుట్టడంలో శిక్షణనిప్పించింది. దైవ భక్తితో పెంచారు. కానీ జోన్ ఆఫ్ ఆర్క్ గారికి చదవటం రాయటం తెలియదు. సుందరమైన ఆకారం, పరిపుష్టమైన శరీరం, మంచి ఆరోగ్యంతో నిగనిగలాడే నల్లని కురులు ఉన్న సౌందర్యవతి. జోన్ను బంధించి బర్గండియనులు అను దుండగులు తమకు అధిక ధనం ఇచ్చిన వారికి జోన్ను అమ్మివేస్తామని ప్రకటించారు. అయితే ఫ్రాన్స్ రక్షణకు విశేషంగా కృషి సల్పిన జోన్ గారిని 7వ చార్లెస్ రాజు అంతగా పట్టించుకోలేదు. ఇదే అదనంగా ఆంగ్లేయులు అధిక మొత్తం డబ్బు కుమ్మరించి 1430 నవంబర్ 21న జోన్ను క్రైమ్ చేసుకున్నారు. క్రిస్మస్ పండుగకు 2 దినాలకు ముందుగా ఆమె రాయన్ పట్టణ జైలుకు తరలించి ఒక బల్లెపరుపు పలకంపై ఆమెను గొలుసులతో కట్టి కాపలా పెట్టారు. తరువాత 1431 ఫిబ్రవరి 21న ఆమె కోర్టు హాలులోనికి విచారణ నిమిత్తము కొనితేయబడింది. ఆమెకు పునీతత్రయం ప్రోత్సాహం, దైవబలం ఉందనే సంగతి వారి మూర్ఖపు పగ విద్వేషం వల్ల గ్రహించుకోలేకపోయారు. సైతాను ప్రేరణ వల్ల వారి కళ్ళు పొరలు కమ్మాయి. జోన్ను సజీవంగా మండుతున్న మంటల్లో వేసి దహనం చేయాలని తీర్పునిచ్చి తమ కసి తీర్చుకున్నారు. తీర్పు ఇవ్వబడిన మరునాడు అనగా 1431 మే 30న బుధవారం ఉదయం 8 గంటలకు రోయన్ పట్టణ మార్కెట్ ప్రదేశాన జోన్ను దహన బలిగా గురి చేశారు. కట్టెపుల్లలా చితికి నిప్పంటించగా జోన్ కడపటి కోరిక ప్రకారం ఒక డొమినికన్ సన్యాసి ఒక శిలువ స్వరూపమును ఆమె కండ్లకు కనపడేలా పైకెత్తి పట్టుకోమన్నారు. ఎగసి పడుతున్న మంటల్లో నుండి యేసు అని జోన్ కంఠం వినిపించింది. బ్రిటిష్ రాజైన హెన్రీ కార్యదర్శి జాన్ స్టార్ట్కు ఈ పిలుపు స్పష్టంగా వినిపించింది. మనం పోగొట్టుకున్నాం, ఒక పవిత్రురాల్ని తగులబెట్టాం అని బిగ్గరగా పలికి పరితాపం చెందాడు. ఆమె అస్థికలు సియోన్ నది జలాల్లో కలుపబడినాయి. క్రీస్తు శకం 1456లో అనగా జోన్ యొక్క మరణానంతరం ఆమె యొక్క జీవితాన్ని పునఃపరిశీలింపవలసినదిగా ఆమె కుటుంబ సభ్యులు కోరిక మీదట 3వ కలిస్తస్ పాపు గారు ఆజ్ఞ మేరకు తిరుగా తోడబడింది. జోన్తో బాల్యంలో ఆటలాడుకున్న వారు, సహవాసులు, గురువులు జోన్కు అనుకూలంగా చెప్పారు. జోన్ పవిత్రురాలు, ప్రార్థనా పరురాలు, అనుదినం గుడిలో కనబడుతుంది. దివ్య సంస్కారాల ఎడల భక్తి విశ్వాసాలు మెండు. ఆమె వీరకన్య. పేదలు, రోగులు, బాటసారుల ఎడల ఎంతో ప్రేమ కనపరిచేది. వారికి తాను పరుండే మంచం కూడా కేటాయిస్తుండేది. ఆమె చాలా మంచిది. ఆమె గ్రామస్తులు ఆమెను అధికంగా అభిమానిస్తారు అని ఉద్వేగంతో వాళ్ళు బదిలిచ్చారు. అప్పటికే ఫ్రాన్స్లోని ఆర్యన్ ప్రజలు ప్రతి సంవత్సరం మే నెల 8న ఆమెను కొనియాడుతూ పండుగ జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని 1920లో జాతీయ ఉత్సవంగా ఫ్రాన్స్ గుర్తించింది. 1909లో జోన్ ధన్యతగాను, 1919లో 15వ బెనిడిక్ట్ పాపు గారిచే పునీతురాలుగాను ప్రకటింపబడింది. ఈమెను ఫ్రాన్స్ దేశ పాలక పునీతురాలుగా శ్రీసభ పేర్కొంది. యువతకు కూడా ఆమె మార్గదర్శకురాలైంది. జాన్, జోన్, జోన్నా అంటే దేవుడు వరముల గని, దేవుడు ఆదరించను అని అర్థము. బంగారు మాట. హృదయపూర్వకంగా ప్రతి కార్యాన్ని అంగీకరించు. మరణానికి భయపడవద్దు. చివరకు నీవు స్వర్గానికి చేరుకుంటావు. పునీత జోన్ ఆఫ్ ఆర్క్ గారా మా కొరకు ప్రార్థించండి.